మంచి రోజు మందు కొట్టే రోజు ఆనందాలు ఏంట్రా పార్ట్నర్స్ బాగున్నారా? టైం పాస్ కి మందు చాలా ముఖ్యం బాస్. అవునరా ఖచ్చితంగా. రే రాజు ఏంట్రా హనీ ఈరోజు టీ షర్ట్ వేసుకొస్తున్నాడు? కిలాడీలకే కిలాడీ రాయి హనీ. అని పాకెట్ లేదంట్రా, క్యాష్ లేదని నైస్గా అనుకోవాలి అంతేనా? టీ షర్ట్ వేసుకొచ్చినప్పుడు అర్థం చేసుకోవాలరా, క్యాష్ నిల్లు నిల్లు అని. గుర్తుంచుకో, ఒక్కొక్కరు షేరు 200 రూపాయలరా. షేరింగ్ పార్ట్నర్. రేపు ఉదయం న్యూ ఇయర్ విషెస్ చెప్పేటప్పటికల్లా నీ డబ్బులు ఇచ్చేస్తాను. నువ్వు ఇవ్వలేదంటే న్యూ ఇయర్కి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందని ఆనందపడు. కానీ గవర్నమెంట్ కి లాభకరం. రేపే న్యూ ఇయర్, రేపటితో ఈ మందు గుడ్ బై చెప్పేస్తున్నాం. అందరి దగ్గర ఇందుకే కదరా మనం తిట్లు తింటున్నాం. దీనివల్ల మన ఆరోగ్యం పాడైపోయినా పర్వాలేదురా, మన క్యారెక్టర్ చెడిపోయిందిరా. మనకు అసలు క్యారెక్టర్ అనేది ఉందంటావా? గుడ్డుకొచ్చాను. రేపటి నుంచి కొత్త జీవితంతో, గొప్ప లక్ష్యంతో, కుటుంబంలో అందరూ మెచ్చుకునే విధంగా మంచి మనిషిలా బతకాలరా. ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా చనిపోయినప్పుడు ఒక విషాదకర వార్త. ప్రఖ్యాత రాజకీయ నాయకుడు, ప్రజానాయకుడు అయిన అన్న కేడి కేశవరావు గారు ఈ రోజు స్వర్గస్థులయ్యారు. ఈ వార్త వినగానే ప్రజలందరూ బోరు బోరున విలపించి ఎంతగానో రోధిస్తున్నారు. వారి అంతిమ యాత్రలో పాలు పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జనసమూహం మధ్య ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా చనిపోవాలని కోరికరా. మన కౌన్సిలర్ విభూతి సుబ్రహ్మణ్యం, రేపటి ఎమ్మెల్యే విభూతి సుబ్రహ్మణ్యం, కాబోయే చీఫ్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం, ప్రధానమంత్రి విభూతి సుబ్రహ్మణ్యం, రాబోయే కాలంలో అమెరికా ప్రెసిడెంట్ విభూతి సుబ్రహ్మణ్యం. ఏంటి నేను నిన్ను బాగా ఎత్తేసినట్టుగా కలగన్నావు కదా? నేను నిన్ను ఎంత ఎత్తెత్తేస్తే నేను అంత కింద పడడం గ్యారంటీరా. ఈ రోజుతో ఈ దరిద్రాన్ని వదిలేస్తున్నావు. నొట్టేయండి రా. కొట్టేస్తున్నా. మావా, నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు అయితే ఏం చేస్తావురా? ఏముందిరా, శక్తి వంచన లేకుండా ప్రజలకు సేవ చేస్తాను. నువ్వేం చేస్తావురా? పేదలందరికీ ఉచిత గృహాలు ఇవ్వడానికి కొన్ని కోట్లు కావాలిగా, దాన్ని సెంట్రల్ నుంచి రప్పిస్తా. ముందు మందుకు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేయండి రా. నీకు తాగుడు తప్ప వేరే మమ్మల్ని చంపుతుంటే చెప్తావురా? ఏయ్ సింహ, మీరందరూ ఇళ్ళకి ఫోన్ చేసి అమ్మ నాన్న సారీ చెప్పండి రా. వాళ్ళు తిట్టిన తిట్లుగా తీసుకోకండి, ఆశీర్వాదంగా తీసుకోండి. నేను చేస్తున్నా. ఏంటి నాన్న, రేపటి నుంచి మందు కొట్టను నాన్న. నిజమా? నిజం, నీ మీద కొట్టు నాన్న. మాట్లాడు. ఏంటి? అమ్మా, ఇక నుంచి నువ్వు ఇచ్చే కాఫీ తప్ప ఇంకేది తాగనమ్మా. ఆ కాఫీ కూడా మానేస్తానమ్మా. నేను మారిపోయానమ్మా. ఒరే అబ్బీరేవరా. మావయ్య, ఏంటి? నేను మీ అమ్మాయి భర్తని మాట్లాడుతున్నాను మావయ్య. నిజంగా ఇక మందు ముట్టుకోను మావయ్య. ఇక మీ చెప్పులకు అస్సలు పనే ఉండదు మావయ్య. మంచి మాట చెప్పేవాళ్ళు. థ్యాంక్ యూ మావయ్య. రేయ్, నేటి యువతకి మనం ఒక ఆదర్శం కావాలరా. కమిటీ ఆధ్వర్యంలో అందరికీ cheers. ఈ సంవత్సరంతో ఈ తాగుని వదిలేస్తున్నాంరా. ప్రతి సంవత్సరం మనం మందు మానేస్తామని చెప్తూనే ఉన్నాం, కానీ మనం ఇలా లాగిస్తూనే ఉన్నాంగా. వదిలేరా, మన ప్లస్ పాయింటే మన మైనస్ పాయింట్ రా. అసలు మైనస్ లేని మనిషి ఎవడున్నాడో చెప్పరా. ఆ మైనస్ ఎంత ఉంది అన్నదే ముఖ్యం. కాకపోతే ఆ మైనస్ మనకు కొంచెం ఎక్కువ ఉంది. అరే, ఈ రోజు బాగా మిక్స్ చేసి మజాగా తాగుతూ గుడ్ బై చెప్పేద్దాం రా. నేటి తాగుబోతులే రేపటి త్యాగమూర్తులను నిరూపిద్దాం రా. రండ్రా, స్టెప్లేసి ఎరగదీద్దాం. రోజు ఓ నీతి బోర్డు మీద బాగానే రాస్తావు, కానీ నీలో ఆ లక్షణాలే లేవు. ఎవరు చెప్పారయ్యా లేవని? ఇదిగోనండి. బాగా ఫ్రెండ్స్ తో తిరగాలి, బాగా తాగాలి, బాగా అమ్మా నాన్నలతో తిట్లు తినాలి, తర్వాత రాబోయే ఎలక్షన్స్ లో కౌన్సిలర్ నవ్వాలి. ఈ పాటికి నువ్వు మీ నాన్న చేతికి అంది రావాల్సింది. అడ్వైస్ తమరేం చేశారు? నా వయసులో మీ నాన్నకి బాగా సంపాదించి పెట్టారా? మా అమ్మిచ్చే ఓసీ కాఫీ తాగడానికే వచ్చావు, నోరు మూసుకొని తాగిడిపో. ఏంటమ్మా వీడు పెద్ద చిన్న లేకుండా? అరే నువ్వేంటన్నా, అసలు వీడు మనిషి అయితేనేగా ఏమైనా పట్టించుకోవడానికి? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తన లాలి పాటలోని మధురిమని. ఏంటమ్మా, వేడి నీళ్ళు లేవా? సరే, అలా షాంపూ ఇచ్చే తల స్నానం చేసినట్టు అవుతుంది.
అమ్మంటే అమృతమూర్తిరా, తను గోరు ముద్దలు ఈ తినిపించ. ముద్దు వెదవికి ముద్దలు తినిపించాలంటే ఛీ! ఐ వాంట్ ఎమోషనల్. పెళ్లికి మా నాన్న బైక్ కొనిచ్చారు. పెళ్ళే 2 ఏళ్ళు అవుతున్నా రోజు పెట్రోల్ కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. నీకు సిగ్గు లజ్జ లేవా? అవేవి లేవని తెలుసు కూడా ఎందుకు పదే పదే అడుగుతావు? నువ్వు కూడా ఫస్ట్ నైట్ లో చాలా సిగ్గుపడ్డావు కదా, ఇప్పుడు సిగ్గుపడుతున్నావా? సిగ్గు నాకు ఫస్ట్ లో ఉండేది. నువ్వు మీ నాన్న చేత చెప్పుతో కొట్టించినప్పుడే దాన్ని వదిలేసా. సరే గానీ మీ నాన్న అడిగి పాకెట్ మనీ తీసుకో. నీ యాద మొహానికి పాకెట్ మనీ కావాల్సి వచ్చింది. ఇదిగో తీసుకా. ఏంటమ్మా ఇంకా నీ మొగుడు బలాదూరు తిరగడానికి పోలేదా? పోతున్నాడు నానా. పోరా. రాను రాను భార్యలు భర్తల్ని రారా పోరా అని పిలవడం ఫ్యాషన్ అయిపోయింది. వీడిదొక సిగ్గులేని జన్మ, చంపుకు తినడానికి పుట్టాడు. మా ఆ క్లాస్ అన్నం పెట్టమ్మా. నీకే చెప్తున్నా, ఇక మీదట వీడికి ఇంట్లో అన్నం పెట్టావంటే నేను ఈ ఇంట్లో ఉండను. చూసావా పెద్ద ఆయన ఎలా బెదిరిస్తున్నాడు? నేను అన్నం తినదలుచుకోలేదు. ఆయనతో చెప్పు నాకు వేడిగా టిఫిన్ పెట్టమ్మా. మైండ్ ఇట్, బీ కేర్ఫుల్. 30 రోజులు ఇంగ్లీషా? నా మీద ప్రయోగిస్తావా? నాకు పౌరుషం ఉంది. నాకు దేవుడిచ్చిన 2 చేతులు 2 కాళ్ళు బానే ఉన్నాయి. నేనెందుకు ఒకళ్ళ మీద ఆధారపడాలి? నా అంతటి నేను వెళ్ళి తెచ్చుకుని తింటాను. వేడిగా పెట్టమ్మా. చిపోరా. నేనే పెట్టుకుంటా. అబ్బా ఇడ్లీ అంటే ఇది మల్లెపూలా ఉంది. ఓయ్ చూసు మోయా, నీ ఉమ్మ అసలే విషయం. ఊరు మొత్తం కలరాలు అంటువ్యాధులు. నేను రాజకీయ నాయకుడు కానీ ఫస్ట్ అరెస్ట్ చేయించేది నిన్నే. నానా నువ్వు తిన్నావా? ఇది మా అబ్బా కొడుకుల మధ్య గొడవ. నువ్వు తిన్నానా? నువ్వు తిను. ఒరే నాన్న నువ్వు తినరా నాన్న, తిను. కేశవ తండ్రి, సుబ్రహ్మణ్యం తండ్రి ఇలా కోపంతో రగిలిపోతున్నారే. వీళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులేనండోయ్. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకోకపోవటానికి కారణం వాళ్ళ పిల్లలిద్దరూ మాట్లాడుకోవటమే. చిన్న వయసులో వీళ్ళ తండ్రుల్లాగే వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. చూడప్పారావు, చెప్పి చెప్పి విసిగిపోయాను. నీ కొడుకుని అదుపులో పెట్టు, వాడు నా కొడుకుని చెడగొడుతున్నాడు. శ్రీనివాస్, మీ అబ్బాయి మా అబ్బాయిని చెడగొడుతున్నాడు. వీళ్ళిద్దరూ రజనీ ఫ్యాన్స్ అండోయ్. బిల్లా కేశవ, రంగా సుబ్రహ్మణ్యం. వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలని ఎన్నో జిమిక్స్ చేసి చూశారు. కానీ వీళ్ళిద్దరూ మాయ చేసి పెద్దవాళ్ళిద్దరిని విడగొట్టారు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అలాంటిది. నీకు అన్న తమ్ముడు లేరా? ప్రేమిస్తే వాళ్ళ స్నేహం కట్ అయిపోతుందని అమ్మాయిల వంక చూడటమే మానేశారు. ఇలా ఎంతకాలం సాగుతుందో మనం చూద్దాం. ఆస్తి పోయినా పర్వాలేదు, ఆత్మగౌరవం పోకూడదు. ఇన్ని మాటలన్నారు, నువ్వు ఎలా తట్టుకున్నావు? ప్రజానాయకుడు అవ్వాలంటే అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి తీరాలి. ఒరే మనం సంపాదించలేకపోవచ్చు, కానీ మనం దేనికి పనికిరాని వాళ్ళం అంటే ఎలారా? అదే తట్టుకోలేకపోతున్నాం. రేయ్ పడుకున్నప్పుడు కూడా కాళ్ళు ఆడిస్తూనే పడుకోవాలరా, లేదంటే చచ్చిపోయామని చెప్పి తీసుకెళ్ళి తగలెట్టేస్తారు. అసలే మన ఇళ్లలో మన వాళ్ళకి అంత ప్రేమ ఉంది. ఒక రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3వ రోజు విషం పెట్టి చంపేస్తారు. అంతే కదా. అందుకేగా నేను కుక్కను పెంచుకుంటున్నాను. అది తిన్న తర్వాతే నేను తింటాను తెలుసా? నేను కూడా కుక్కను పెంచుతున్నా. అది నేను తిన్న తర్వాతే తినడం మొదలు పెడుతుంది. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డె. సింహ ఫోన్ తీసి సార్ బిజీగా ఉన్నారని చెప్పరా. హలో సారు బిజీగా ఉన్నానని చెప్పమని చెప్పారు, కానీ ఆయన ఊరికే నడుము వాల్చి కాలు మీద కాలేసి పడుకున్నారు. మీరు మాట్లాడాలి అంటే ఆయన బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేయండి. మన కాన్సెప్టే మన ఇంట్లో వాళ్ళకి అర్థం కావట్లేదురా. రానివ్వండిరా లోకల్ ఎలక్షన్లు. లోకల్ ఎలక్షన్స్ వస్తాయి, ఆ ఎలక్షన్స్ లో మీరు నిలబడితేనే కదా సమస్య అంతా. నిజంగానేరా, నిజం. మనం ఎలక్షన్లో నిలబడితే మనకి ఎన్ని ఓట్లు పడతారా? భలే అడిగావరా. మా ఇంట్లో 3 ఓట్లు, మీ ఇంట్లో 4 ఓట్లు, ఈడింట్లో 3 ఓట్లు, 10 ఓట్లు కన్ఫామ్ రా. అరే నోరు మూసుకోరా. మనల్ని నమ్మి మన ఇంట్లో వాళ్ళు 1 ఓటు కూడా వేరు. వీళ్ళని అస్సలు నమ్మలేం. ప్రస్తుతానికి నీదొక ఓటు, నాదొక ఓటు, మొత్తానికి 2 ఓట్లు కన్ఫర్మ్. అందుకని ఈ క్షణం నుంచి మనం 1 ఓటు పెంచుకోవడానికి ట్రై చేయాలరా. నమస్తే ఓటర్ మహాశయ. రే ఎమ్మెల్యే మీటింగ్కి వెళ్తున్నారు, మీరు వచ్చేయండి. మన ఎమ్మెల్యే మీటింగ్కి వెళ్తున్నాడంటరా. గెలిచిన వాడే మీటింగ్కి వెళ్ళడం లేదు, ఈయనెందుకు ఓపెన్ కూడా వెళ్తున్నాడు. ఎమ్మెల్యే గారికి
తప్పండి. తప్పండి. మనందరికీ ఎంతో మేలు చేయడానికి వచ్చిన మన ప్రీతమ నేత ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా అదిరిపోకుండా బెదిరిపోకుండా నిలబడ్డ ధీరులు, మన బాధలు తీర్చే బంధువు, ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ఘనుడు, వారికి ఇదే మా సాదర ఆహ్వానం. ఆ పూల చీర కట్టుకుంటే ముసలావిడ, ఆవిడ పేరేంటో తెలుసుకుంటా. సరే, అలాగే ఆ తలకి ఎర్రగుడ్డ కట్టుకున్నాడే, అవును, అతని పేరేంటో కూడా తెలుసుకుంటా. అలాగే ఏమ్మా సరోజమ్మ, బాగున్నావా? అయ్యా బాగున్నారయ్యా. ఏం మాధవయ్య, ఎలా ఉన్నావు? బాగున్నావా? నా పేరు నువ్వు గుర్తుంచుకున్నావా? విరబూసిన నవ్వులతో విచ్చేసి నాకు ఆహ్వానం పలుకుతున్న నా సోదరులారా, సోదరి మణులారా, ఆదిశక్తికి ప్రతిరూపాలైన మహిళా మణులారా, మాతృమూర్తులారా, మీ అందరికీ నా వందనాలు. ఈ సభని ఎంతో గొప్పగా ఎలా ఏర్పాటు చేశారంటే, ఆప్యాయతని అరిటాకు వేసి, అన్యోన్యతని అన్నాన్ని వడ్డించి, ప్రేమనే పప్పుతో కలిపి ఊరు ముద్దలు తినిపించే నా సోదరి సోదరిమణులు మీరంతా. అవును, ఇదంతా నా బంధు సపరివారం. అందరిని పోగడానికి ఎంత కష్టపడ్డాం. రక్తంలోనే రాజకీయం పుట్టిందన్నారు సుభాష్ చంద్రబోస్, శాంతి మార్గంలోనే స్వరాజ్యం వచ్చిందన్నారు గాంధీ. నువ్వెప్పుడు రాజకీయాలకు వెళ్తా ఉంటున్నారు ప్రజలు. నేటి రాజకీయాలను ముందుండి నడిపించడానికి యువత ఎంతో అవసరం. అధికార పార్టీ వాళ్ళని అడుగుతున్నాను, ఇండియానే వణికించే ఎకనామికల్ టెర్రరిజం గురించి మీకు తెలుసా అని. ఇవన్నీ నీకు ఎవడు రాసిచ్చాడు? ఆడికి దండం పెట్టాలరా బాబు. జపాన్ అడుగుతున్నాను, ఇంగ్లాండ్ ప్రశ్నిస్తున్నాను, అంతెందుకు అమెరికానే నిలదీస్తున్నాను. ఏరా మమ్మల్ని చూసి ఏం అడగవా? వాడు అడగడయ్యా. వీడు మాట్లాడితే ఇంకెవ్వరిని మాట్లాడినవడే. మేం చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చేసిన తప్పులు మీరు ఒప్పుకుంటారా అని. రాళ్లను విసిరి, తరిమి తరిమి కొట్టి, కాండ్రించి ఉమ్మి, చీదరించుకొని బయటకు తెరమేసిన జనాల్ని పోగేసుకొని వచ్చే పార్టీ కాదు మాది. ఈ ఎమ్మెల్యేని ఎవరు డబ్బులు ఇచ్చి కొనలేరు. ఎందుకంటే పిలిస్తే చాలు రావడానికి సిద్ధంగా ఉంటావు కనుక. ఈ నియోజకవర్గం నాకెప్పటికీ కంచుకోట లాంటిది. ఆ కోట్లో నీకు బీటపడిన సంగతి మర్చిపోయా. ఎన్నాళ్ళీ మోసం, వచ్చాను మీ కోసం, మార్పు మీ కైవసం, ఈ ఊరికి ఇక పట్టాభిషేకం. ఇంకొద్ది రోజులు ఓపిక పట్టండి, ఈ కుళ్ళు రాజకీయాలను తరిమి కొడదాం. త్వరలో రాబోయే మన స్థానిక ఎన్నికల్లో గెలుస్తాం, చెప్పింది చేస్తాం. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. అమ్మయ్య, ఇప్పుడు వదిలేడురా. ఏంటయ్యా అంత స్పీడ్గా వస్తున్నారు? వీళ్ళకి సెటిల్మెంట్ చేయాలి సార్. వీళ్ళందరూ మనం పిలిచిన జనాలా? లేకపోతే ఈ రోజుల్లో ఎవరు వస్తారాయ్ గారు? అందరికి డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు. హే, హే నాయకా. హే, హే నాయకా. హే నాయకా, నా మీద చెయ్యి వేయి నాయకా. డిలీట్. డబ్బులు తీసుకోవడానికి వీళ్ళ దగ్గర ఎన్ని నాటకాలు వేయాల్సి వస్తుంది. డబ్బులు ఉండన్నా. అన్నా మేము మొత్తం 5 చప్పట్లు కొట్టాం. మొత్తం 2500 ఇవ్వు. ఈయన గారు మాట్లాడడానికి పేజీలు ఎవడయ్యా రాసేస్తున్నాడు? డైలీ వింటున్న మాకే ఏం అర్థం కావట్లేదు. చప్పట్లు కొట్టక చచ్చిపోతున్నాం అన్న. ఈయన మీటింగ్ అయిపోయే లోపు మేము 2 బాటిల్ సెలైన్ ఎక్కించుకోవాలి. అవునవును. మొత్తం అన్ని కలిపి 28 అన్న. ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్పారు 31 అని. చెప్పేసా? పట్టు 13, కాటన్ 12, పాలిస్టర్ 6, మొత్తం 31. చిత్రగుప్తుడు బాబులో ఉన్నాడు, ఈ గుంపులు కూడా లెక్కలేస్తాడు. అన్న ముసలాళ్ళకి శాలువా ఇచ్చినట్టు పోజ్ ఇచ్చి నటించారు, అది మర్చిపోయినట్టున్నారు. అయ్యో అవన్నీ ఎందుకన్నా, ఆయన ఎక్స్ఎమ్మెల్యే అని మనమే గుర్తు చేయాల్సి వస్తుంది. మర్చిపోయి అప్పుడప్పుడు అసెంబ్లీకి వెళ్ళిపోతా ఉంటాడు. దానికేం చేస్తాం, అసెంబ్లీకి వెళ్తే కానీ నిద్రపోడేమో. ఏమండి ఓ పట్టు శాలువా ఇవ్వండి. మంచి కాస్ట్లీ పట్టండి, ఇప్పుడే స్టాక్ వచ్చింది. మంచి వ్యాపారం రా. అవే తిప్పి తిప్పి అమ్మేస్తున్నారు. వస్తామన్నా. మనం ఇప్పుడు ఎవరినైనా కలిస్తే బాగుంటుందే. బాబు, మీరు రోజు నా బారుకు వచ్చి మందు తాగుతున్నారు. దానికి నాకెందుకయ్యా సాల్వా కప్ సన్మానం చేస్తారు? మీరు బాగుండాలయ్యా. ప్రేమ కంటే శాలువాకి విలువకి ఇస్తున్నారే. 2 ఓట్లు కన్ఫర్మ్ రా, మొత్తం 4 ఓట్లు. ఒరే ఉండండి రా, ఇంకో శాలువా మిగిలిందిరా, ఇదిగో. మంచిది బాబు.
వాడికి ఎందుకు రా షాల్ కప్పారు? అనవసరంగా ఓటు వేస్ట్ అయిపోయిందిగా. రే ఎలక్షన్ టైంకి వాడికి 18 ఏళ్ళు వచ్చేస్తాయి. అడ్వాన్స్ బుకింగ్ రా. నీది ఎంత దూరాలోచనరా రే. చల్లగా 3 బీర్లు వేరు లేవా? 10 రూపాయలు ఎక్కువ ఇస్తా. అయితే తెస్తా. పట్రా. ఎస్ఎం అప్పారావు స్పీకింగ్. ప్లాట్ఫామ్ 2 ఖాళీగా ఉంది. లైన్ ఇస్ క్లియర్. ఏయ్, నన్ను చూసి హేళనగా ఒక నవ్వు నవ్వండి రా ప్లీజ్ రా. ఎందుకు నవ్వుమన్నానో తెలుసా? చెప్పరా. 1988వ సంవత్సరం. ఎందుకు ఇంత ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నాడు? ఆ రోజు భోగి పండగ. ఊరంతా భోగి మంటలతో సందడిగా ఉంది. ఆ రోజు మా అమ్మ బిల్లా సినిమా చూస్తుంది. అప్పుడే అమ్మకి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. ఎరా చెప్పమనేగా అడిగాను, చంపమని అడిగాను. ఇప్పుడు ఎందుకు ఇలా హస్కీ వాయిస్ లో మాట్లాడుతున్నావు? జరిగింది స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా. ఆ రోజే నేను పుట్టానురా. ఆ రోజు నుంచి ఒక నోట్బుక్ కొని బుక్ కొన్న ఖర్చు 5 రూపాయలని రాసి మా అమ్మని హాస్పిటల్లో చెకప్ చేయించిన ఖర్చు నుంచి అన్నీ రాశాడు ఆయనే, మా నాన్న. సరే తర్వాత చెప్పు. అన్నప్రాసన, డ్రెస్ కొనిచ్చింది, ట్యూషన్లో చేర్పించింది, తిన్నది, ఖర్చు పెట్టింది, సమస్తం అన్ని ఖర్చులు ఆ బుక్లో రాసి పెట్టుకున్నాడు రా. మాకెవరికి ఆ విషయం తెలియదు. పొద్దున్నే ఒక పెళ్లి సంబంధం గురించి చెప్తూ, ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. పెళ్లి కూతురు వాళ్ళు నిన్ను చూడటానికి వస్తున్నారు. ఏంటి పెళ్లి కూతురు నన్ను చూడడానికి వస్తుందా? ఎవరైనా ఫస్ట్ పెళ్లి కొడుకుని చూడడానికి వస్తారా? దానికే నేను చాలా బాధపడ్డాను. రియల్లీ? ఆ సంబంధమే వద్దన్నాను. నీ కట్నంగా 7 లక్షల రూపాయలు, అమ్మాయికి 10 కాసుల బంగారం, ముచ్చటగా ఒక సుజుకి బైకు అన్నీ ఇస్తామన్నారు. అడ్వాన్స్గా 1,00,000 తీసుకున్నాను. అడ్వాన్స్ తీసుకున్నావా? నేను వాటన్నిటికీ ఒప్పుకోనని చెప్పేశాను. 7 లక్షలు రా. లక్షలు గొప్ప, లక్ష్యం గొప్ప. లక్షలేరా? ఆ తర్వాత గొడవ చాలా పెద్దగా అయిపోయింది. మామూలుగా నా వల్ల కాదు. నీ వల్ల కాదంటే 18,64,540 రూపాయలు అప్పు ఉంది. నా అప్పు తీర్చి నువ్వు ఎక్కడికైనా బాగుంటాడు. ఏం చేయాలో అర్థం కాలేదురా. కొడేరా మొత్తం డైరీలను తీసుకొచ్చేసాడు. 27 డైరీలు ఉన్నారా? నేను చూసి షాక్ అయిపోయాను తెలుసా. ఎలాగైనా ఆయన అప్పు తీర్చాలరా. నేను చూస్తుంటే నాకు చాలా బాధ వస్తుందిరా. ఒరే హనీ, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉంటావు? ఊళ్ళో సత్రాలు కూడా లేవు కదా. నీ రూమ్ ఉందిగా. ఒరే నమ్మబుద్ధి అవడం లేదురా. నాకు కూడా. ఇలాంటి ఓ తండ్రి ఉంటాడా? అది కాదురా, నా సందేహం ఏంటంటే హనీకి ఎంత రోషం ఉందా? పౌరుషం, సిగ్గు, లజ్జ, అభిమానం ఇవన్నీ ఉన్నాయా? ఉన్న పళంగా ఇల్లు వదిలి బయటకు వచ్చేసావు కదరా. మీ ఫ్యామిలీ మిరాకిల్ గా ఉంది. నాకంటూ ఒక స్టేటస్ ఉందిరా. దాన్ని అలాగే భద్రపరచుకోరా. ఇప్పుడు నువ్వు ఒక కథ చెప్పావు, నేను ఒక కథ చెప్పనా? ఏంటి, నేను కథ చెప్పానా? రే నువ్వు నిజమే చెప్పావులే. నేను ఒకటి చెప్తాను విను, కానీ కోపడకూడదురా. మీ అమ్మ కిలాడి రంగా పిక్చర్ చూసి నిన్ను కన్న కథ? నన్ను కన్న కథ కాదురా, ప్రేమలో పడ్డ కథ. అన్నా, హలో అన్నా. హలో విభూతి మాస్టారు, ఈ షట్టర్ కొంచెం పైకి లేపగలరా ప్లీజ్? అచ్చిరా దిగిరా. నేను అన్నయ్యని కాదు, సుబ్రహ్మణ్యాన్ని. ఇంతకు ముందులాగా అక్కడికి వెళ్ళి ఇప్పుడు హెల్ప్ అడుగు. సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య. ఏంటమ్ముడు? ఈ షట్టర్ కొంచెం పైకి లేపగలరా ప్లీజ్? ఓ ఒక ఓటు కదా, లేపేస్తే పోయా షట్టర్ని. నీ పేరేంటమ్ముడు? పాప. ఏం పా? పాప. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను బేబీ బేబీ అని పిలుస్తారు. నీ పేరులో ఒక సినిమా ఉంది తెలుసా?
ఏం సినిమా? పెద్దాపురం పాప. తెలీదే. ఎవరు హీరో? హీరోతో పని లేదండి, మ్యాట్రే హీరో. సీడీ కావాలా? వద్దా? షట్టర్ లేపినందుకు థ్యాంక్స్. తనని మళ్ళీ కలిసాను రా. పెట్రోల్ అయిపోయిందా? మా దగ్గర పెట్రోల్ ఎప్పుడూ ఉంటది. లిఫ్ట్ ఇవ్వనా? వద్దండి. నిన్న హెల్ప్ చేశారు కదా అని ఈ రోజు హెల్ప్ చేద్దాం అనుకున్నాను. హెల్ప్ చేస్తానంటారు, తర్వాత లవ్ చేస్తున్నానంటారు. పొర క్రాక్. హెల్ప్ చేయండి. ఇలాగే నవ్వుతారు. లైక్ చేయకు, అన్లైక్ చేయి. కొంచెం ముందు చూసి నడపండి, కుంటలుంటాయి. భయపడకండి, మిమ్మల్ని గుంటల్లో పాడైంలేండి. ఇలాగే ఆడపిల్లల వెనక వెళ్ళిన చాలా మంది కుర్రాళ్ళు గుంటల్లో పడిపోయారండి. పాపం కదా. అది మగవాళ్ళకి శాపం అండి. అన్నా 100 రూపాయలకి పెట్రోల్ పోయింది, తమ్ముడు దగ్గర తీసుకోండి. అలాగే మేడం. తమ్ముడా? దీనికంటే బండి తోసుకొని వచ్చుండొచ్చేమో. ఈ 100 రూపాయలకి నేను పడ్డ పాటలు నాకే తెలుసు. భయపడకండి, క్యాష్ తిరిగి ఇచ్చేస్తాను. గోడకేసిన సున్నం అమ్మాయిలకి ఇచ్చిన డబ్బులు తిరిగి రానే రావు. అవునా? రావా? వేళాకులంగా మాట్లాడుతుందా లేక మన మీద ప్రేమతో మాట్లాడుతుందా అర్థం కావట్లేదే. వస్తాను. నేను వెనకే వస్తా. చెప్పేస్తుంది చూడు. థ్యాంక్స్ బాస్. డబ్బులు? ఆ అమ్మాయికి సైడ్ కొట్టావు కదా, సరిపోయింది. అన్నా, ఆ అమ్మాయి నీకు కదా సైడ్ కొట్టేళ్ళింది. అవును కదా. హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూ అయ్యయ్యో, ఏంటి వాళ్ళు ఇంకొకటి షటర్ లేపుతున్నాడు? రోజుకొకడు వస్తూ ఉంటాడా? మనిషి కూడా బాగున్నాడా? 5 కాఫీలు ఇవ్వండి. ఏంటి? దీన్ని 5 జెరాక్స్ కాపీలు తీసిమ్మన్నాను. కొత్తను బాగా డెవలప్ చేయొచ్చు కదా. ఒరిజినల్ కంటే ఇవి బాగున్నాయి, అందంగానూ ఉన్నాయి. ఆడపిల్ల కొంచెం సరదాగా మాట్లాడితే చాలు. ఇదిగోండి మీ 100లో మిగిలిన డబ్బులు. అమ్మయ్య, నా డబ్బులు తిరిగి వచ్చాయి. నేను ఒకటి చెప్తే తప్పుగా అనుకోరుగా? మీరు బాగా ఫ్యామిలీ టైప్ గాను, హోమ్లీ టైప్ గాను, అందంగానూ ఉన్నారు. మీ వెనకబడి ఒక లవ్ చేస్తున్నాను అనొచ్చు. వాణ్ణి నమ్మి లవ్ చేసి పాడైపోకండి ప్లీజ్. మీ అమ్మ నాన్న ఓ సంబంధం చూసి వీడిని పెళ్లి చేసుకో బాగుపడతావు అని చెప్తారు. దాన్ని నమ్మి మోసపోకండి ప్లీజ్. మీకోసం ఒకడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సుబ్రహ్మణ్యం, విభూది పండు. నేను తలెత్తే అమ్మాయిని చూడకుండా నేల వైపే చూసే టైప్ అండి. కానీ అది తప్పని మీరు ప్రూవ్ చేశారు. నువ్వేదో ఉత్తముళ్ళ మాట్లాడుతున్నావేంటి? అవి నా నోట్లోంచి నాకే తెలియకుండా వచ్చేస్తున్నాయి. నా నోట్ల నుంచి కూడా ఏవేవో వస్తున్నాయి. ఇప్పుడు మా నాన్న వచ్చే టైం. అయితే ఇది మనం గుడ్ బై చెప్పుకోవాల్సిన టైం. మీ నాన్నని అడిగానని చెప్పండి. మీ అమ్మని మీకు దిష్టి తీయమని చెప్పండి. ఏ? నా కళ్ళు నీపై పడ్డాయి. నువ్వు మీ అమ్మతో చెప్పి మిరపకాయలు దిష్టి తీయించుకో. అది గాలి సోకితేనే కదా తీస్తారు. అందుకే ఏమండి, మిమ్మల్ని మీరే దయ్యం అని చెప్పుకోకండి ప్లీజ్. ఒరే విభూది పండు, దుమ్ము లేపేశావరా లేపేశావరా లేపేశావరా. ఒక ఊరిలో 2 మంచి మిత్రులు ఉండేవారు. ఒకడేమో ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ఇంకొకడు ఇంకో అమ్మాయిని హత్య చేశాడు. వీళ్ళిద్దరిలో ఎవరు ప్రశాంతంగా ఉండగలరో చెప్పు. ప్రేమించిన వాడే. నీ మోహం. హత్య చేసిన వాడు. హత్య కంటే ప్రేమ చాలా ఘోరమైందిరా. నువ్వు స్నేహానికి పనికిరావురా. ఎందుకురా కేశవా? మనం ఎవరిని ప్రేమించకూడదు, వాళ్ళు మన స్నేహాన్ని విడదీస్తారని చెప్పావు. ఇప్పుడేమో ఇలా
నువ్వే చెప్పావుగా ఒక్కొక్క ఓటు మనకు ముఖ్యమని. ఇది మనకు ఓటు మావా, లవ్ ఓటు. తన బంధువులందరూ మనకేస్తారు. నువ్వు ఒక అమ్మాయిని పట్టరా. ఏయ్, నన్ను ఎంతమంది అమ్మాయిలు అప్రోచ్ అయ్యారో తెలుసా? నీకోసం అందరినీ వదిలేసుకున్నాను రా. ఐ కామెడీ చూసావంటరా అండి. అడ్రస్ అడగడానికి వచ్చిన వాళ్ళందరినీ ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చారనుకుంటున్నాడు. ఏయ్, ఏంట్రా కొడుతున్నావు? ఇటు కూడా కొట్టరా. రే హనీ, ఈ వేళ ఈ కోతి పిచ్చి చేష్టలేం చేయకుండా కూర్చుందేంటో. పద్మావతి, ఏంటి నీతులు బోధిస్తున్నావా? లేదండి. ఇదిగో స్వీట్ తీసుకో. ఏంటండి స్వీట్ తీసుకొచ్చారు? స్వీట్ ఇవ్వడానికి ఒక కారణం ఉంది. ఆ? ఇదిగో నువ్వు కూడా తీసుకో. ఎందుకు? నాకు చాలా సంతోషంగా ఉందిరా. నేను ఫుల్ కడుపు మంటతో ఉన్నాను. ఏంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా? వెళ్ళు, స్వీట్ ఇచ్చేసేళ్ళు అన్నాను. ఇదిగో తిను. పద్మావతి, ఆ, నేను చెప్పే విషయానికి నువ్వు చాలా ఆనందపడతావు. లోపలికి రా, చెప్తాను. ఓవర్గా మాట్లాడేది. సీన్ లేదనుకున్నావా ఏంటి? ఏయ్, చెయ్యిరా. వెనకాల అమ్మాయిలు పడతారా? మా వెనక ఏంట్రా? పడతారా? ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు రా? ఏయ్, ఏయ్, చేయి సగం పెట్టుకోకు. చంపేస్తాను రా. నా మాట వినండిరా. నా గురించి నీకు తెలీదు. నేనేం చేస్తాను చూస్తారా? ఏంట్రా? ఆ? నీ అంత చూస్తే ఏయ్, పెద్ద హీరో అనుకున్నావా? ఆ? ఏయ్, ఈ వెనకాల అమ్మాయిలు పడతారు, మా వెనక పడరు. ఏయ్, చంపేస్తాను. మనవాడు వాడిని కొట్టాడు, వాడు మనవాడిని కొట్టాడు. చూడటానికి నా రెండు కళ్ళు చాలేదనుకో. మామూలుగా కొట్టుకోలేదు. ఇక మన వాడి గురించి మనం దిగులు పడాల్సిన అవసరమే లేదు. వాళ్ళిద్దరూ రైలు పట్టాల్లా విడిపోయారనుకో. ఎక్కడ పారిపోతున్నావు? రారా. ఏయ్, ఇకపై నీ మొహం నాకు చూపించకరా. నీకెవరు సెట్ అవ్వలేదు, కడుపుమంటరా. ఏయ్ నువ్వు వెళ్ళరా. సోమవారం వస్తే 250 గ్రాముల చక్కని కోడిపుంజు మాంసం, లేదంటే గుడ్లు పెట్టని లేత కోడిని తెచ్చి అలాగే కోసి ఫ్రై చేసి తినాలి. మంగళవారం హాలిడే. మరుసటి రోజున చక్కటి పొటేలు బోన్స్ తెచ్చుకుని దానిలో మసాలా, పెప్పర్, సాల్ట్, కొంచెం మాంసం ఇవన్నీ కలిపి సూప్ పెట్టుకుని ఆస్వాదిస్తూ ఓ పట్టు పట్టాలి. మర్నాడు అరకిలో కొరమేన్లు కొని క్లీన్ చేసి వేయించిన పచ్చిమిర్చి, ఉల్లిపాయల్లో వీటిని కూడా కలిపి దోరదోరగా ఫ్రై చేసి కొత్తిమీర చల్లి వేడిగా అన్నం వండి అరిటాకుని తీసుకొచ్చి దానిలో ఇవన్నీ వడ్డించుకుని అలా వేడివేడిగా తింటూ ఉంటే ఎంత బాగుంటుంది. మీరు జీవితాన్ని ఇంతగా ఎలా ఆస్వాదిస్తున్నారు? నాకు తెలిసినంతలో మనిషి 50 సంవత్సరాల వరకు కష్టపడి సంపాదించాలి. ఆ తర్వాత సేవింగ్స్ చేసుకున్న డబ్బులతో సుఖంగా జీవించాలి. కొంతమంది సంపాదించేదొకరు, జల్సా చేసేదొకరు అని బతుకుతున్నారు. అది తప్పు కదా? అవునండి. కొడుకు ఇంటి పట్టు లేకుండా పోయాడు, ఈయన ఉపన్యాసం ఇస్తున్నాడు. ఏంట్రా హనీ, ఉద్యోగం ఏమైనా వచ్చిందా? ఉద్యోగమా? ఏంట్రా, పని దొరికిందా? పనేం దొరకలేదురా. అమ్మయ్యా, దొరికిందేమో అనుకుని భయపడ్డాను. నీకు పని దొరికితే మా ఇంట్లో నా పని అయిపోయేది. మనసు అస్సలు బాగోపోతే సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనం చేసుకొచ్చా. రాయ్, సుబ్రహ్మణ్యానికి ఫిగర్ దొరికింది, నీకు సెట్ అవ్వలేదనే గుడికి. హే, సుబ్రహ్మణ్యాన్ని కొట్టాను కదా అని సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్ళాను. అక్కడ అచ్చని ఎవరి పేరు మీద? పేరు ప్రియా కనకవర్షిణి, సింహరాశి, మఖ నక్షత్రం. ఏమిటి నన్ను చూసి కనుకొడుతున్నారు మీరు? అయ్యో పూజారి గారు, 3 రోజుల నుంచి ఎడమ కన్ను కొట్టుకుంటూనే ఉంది. ఇది అదృష్టమా లేక ఏదైనా దిష్టి వైపరీత్యమా అని మా అమ్మ మిమ్మల్ని అడగమంది. దీనికి కారణం విటమిన్ సి లోపం. వెళ్ళి డాక్టర్ని కలవండి. ఒక సంతోషకరమైన వార్త. చెప్పులు మారిపోయేంతగా లవ్. కుటుంబస్తులంతా బ్యాచిలర్స్ అవ్వాలనుకుంటున్నారు, బ్యాచిలర్స్ అంతా కుటుంబస్తులు అవ్వాలనుకుంటున్నారు. ఈ రోజు నుంచి మీరిద్దరూ శని భగవానునే పూజించాలి. స్నేహం అనేది కరెంట్ లాంటిది. కరెంటు లాంటిదా? అది కట్ అయినప్పుడే దాని అవస్థ తెలుస్తుంది. రేయ్, నిన్ను కొట్టినందుకు కోపగించుకోకరా. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖీ, మయూరివై వయ్యారి. నేను చెప్పేది మీరు వింటారా? చెప్పు. నా వీపు దొరదగా ఉంది, కొంచెం గోకుతారా? అటెళ్ళి నుంచో ట్రైన్ గోకింది. చంపుతాను రేయ్. నిన్నే లక్ష్యం గిక్ష్యం అని పెద్దగా మాట్లాడారు, ఈ రోజు మళ్ళీ ప్రేమ గేమంటున్నారేంట్రా?
రాజకీయ నాయకుడు అయ్యాక జైలుకి వెళ్లాల్సి వస్తుందిలే అనుకున్నా ఆయాదోళ్ళు ఇప్పుడే పట్టుకెళ్ళిపోయారు. నేను నిన్ను లైక్ చేస్తున్నా. సుబ్రహ్మణ్య విభూది పండు. ఆ, నేను ఎమ్మెల్యే ఇంటి దాకా వెళ్ళొస్తాను. ప్రేమిస్తున్నానని ప్రేమగా చెప్తే పర్లేదు, నీ లవర్ కోసం నైస్ గా ఎస్కేప్ అయిపోతున్నావు. పోరా పో, నీ మనసులో ఉద్దేశం మాకు తెలీదారా? రే నీకు ఇష్టం లేకపోతే నేను ఆ అమ్మాయిని చూడను తెలుసా? నేను ఆ అమ్మాయిని చూస్తే నీ ఫ్యూచరే చెప్పేయగలను రా. అయితే పద. రే బాగుందా? లిఫ్ట్ కావాలని అడిగేటప్పుడు స్విఫ్ట్ కారే కావాలని కూర్చోకూడదు. మోటార్ బైక్ వచ్చినా ట్రావెల్ చేసి వెళ్ళిపోవాలి. ఏయ్, మూల వ్యాధి తొలగించబడును. రే నీకుంటే పీక పడతాను ఎలా? దానికంటే ముందు నాకు ఫోన్ చెయ్యి. మే ఐ కమ్ ఇన్? ఏంటి అలా చూస్తున్నారు? దీన్నో 25 జెరాక్స్ కాపీలు తీసివ్వండి. జెరాక్స్ మిషన్ ప్రాబ్లం. నో ప్రాబ్లం. మనిషికి ఏ ప్రాబ్లం వస్తున్నప్పుడు మిషన్కి రాదా? ఓ గోతికాడి నక్కకి ఇంకో గోతికాడి నక్క ఎందుకు కాపలా కాస్తున్నట్టు? కాపలా కడమే బతుకైపోయింది. నేనెందుకు కాపలా కాస్తున్నట్టు? నేనే. వై వై మళ్ళీ నేనే. అప్పుడైతే గో. ఎస్. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను, చరితలోన మిగిలిపోయే ప్రేమికులమే. మీకిప్పుడేం కావాలి? మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడండి, నేను ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడతాను. అప్పుడు ఎవ్వరికి డౌట్ రాదు. అదే నా ప్లాన్. ఎవరితోనో మాట్లాడుతున్నట్టా? ఎందుకలా? మీరు అచ్చ నా డ్రీమ్ గర్ల్ లాగే ఉన్నారండి. ఎందుకో తెలీదు, మీ మీద మాత్రం నాకు ప్రేమ పొంగి పొర్లుతోంది. నేను మీ ఫ్యాన్ అయిపోయాను. ప్లీజ్ బిలీవ్ మీ. దేవుడా, ఈ జోరీగా బాధ తట్టుకోలేకపోతున్నా. దీనికి ఎందుకంటే దేవుణ్ణి పిలుస్తారు? ఫ్యూచర్ లో మీకు గుడి కడదామని ప్లాన్ లో ఉన్నాను. మీరేమంటారు? నువ్వు గుడి కట్టే ముందే మా నాన్న నీకు సమాధి కట్టేస్తారు. ఇప్పుడు మా నాన్న వచ్చే టైం. అయితే నేను ఎస్కేప్ అయ్యే టైం. ఏ సమస్య మన నెత్తి తీసుకొస్తాడో తెలియడం లేదు. కాస్త మీరు వాడిని కనుక్కుంటారా లేదా? ఎందుకు? వాడిప్పుడు చెట్టంత కొడుకు అయ్యాడు. మన మీద ఎదురు తిరిగి మాట్లాడితే మనం భరించగలమా? మంచి చెడు తేడా తెలియని వయసు వాళ్ళది. నన్నెవ్వరూ చెడగొట్టలేరు. వాడికి వాడే చెడగొట్టుకుంటానంటున్నా. అందుకు వదిలేస్తారా? వయసు కోతి లాంటిది, దాన్ని మనం అదుపు చేయలేం. చూద్దాం. మీరు మీ అబ్బాయి గురించి బాధపడుతున్నారు. నేను నా కూతురికి పెళ్లి చేసి అల్లుడితో పడే పాటలున్నాయే, పారాయోడికి కూడా వద్దు సార్. ఈసారి అంతా మనమే చూసుకోవాలి. ఏమైందిరా? మా అమ్మ కొంట్లో బాలేదన్నా, హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నా, అర్జెంట్ గా డబ్బులు కావాలన్నా. ఇదిగో ఇది తీసుకోరా. ఇది కూడా తీసుకో. ముందు అమ్మ ఆరోగించు. డబ్బులు సరిపోతాయా? ఈ డబ్బులు సరిపోవన్నా? రే ఇదిగోరా, ఈ సెల్ ఫోన్ 500కి అమ్మేరా. బాబు కంగారు పడకు, ఈ 500 రూపాయలు ఇచ్చాయి. ఇదిగోరా సార్, 500 ఇచ్చారా? చాలా థ్యాంక్స్ సార్. మీ ముగ్గురు తప్పకుండా పైకొస్తారు. మీ మొహంలో ఆ కళ కనిపిస్తుంది. మీ ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నా బతుకు బాగుంది. రే మన పనులు రేపైనా చూసుకోవచ్చు. మనం వెళ్తే వాడు కొంచెం హెల్ప్ గా ఉంటుంది కదా. అవునండి, మేము వెళ్ళి వాడికి సహాయం చేస్తాం. నువ్వేమన్నా ఒలింపిక్స్ లో పరిగెడుతున్నావురా? స్పీడ్ గా పరిగెడతాం. మా కళ్ళుగా పారిపోదామని. ఏ అమ్మకి నీ గురించి మాకు తెలియదు అనుకున్నావా? మాట్లాడి 50 రూపాయలు తీసుకొని బ్యాలెన్స్ తిరిగి ఇచ్చేయి. అప్పు తీసుకున్న వాళ్ళకి తిరిగి పోతే జనాల దగ్గర సింపతి సంపాదించడానికి ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది. కానీ 25 ఓట్లు కన్ఫామ్ రా. ఆ 500 ఎవరా? అది పెద్ద ఆయన మా అమ్మ వైద్యానికి ఇచ్చాడన్నా. నా ఓటు మీకే వేయాలి కదన్నా. ఉండండిరా, ఎవరికి ఇవ్వద్దు. ఈ 500 రూపాయలు మన బ్రాండ్ కింగ్ ఫిషర్ కే ఇచ్చేద్దాంరా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఐ చెల్లని ఓటు. అడుక్కునేది ముష్టి, ఎక్కాలనుకునేదేమో అందలం. మా అమ్మ భలే సామెతలు చెప్తుంది కదరా. పత్రికలో వేయించమని చెప్పు. వీడేంట్రా వంకర టింకరగా నడుస్తున్నాడు? అబ్బా దాని గురించి ఎందుకు అడుగుతారా? నడుముకి ఇంజక్షన్ ఇచ్చి మాత్రలు ఇచ్చి పంపించారు. ఉన్నట్టుండి నీకేమైందిరా? బాగానే ఉండేవాడు కదా. అసలు ఆ కథ ఏంటో మీకు వివరంగా చెప్తాను వినండి. చందమామ కథల్లాగా పెట్ట కథలు చెప్పడం మొదలు పెట్టావు. చెప్పు చెప్పు. Na na na
వావ్ వావ్ వావ్, నీకు కాబోయే భారీ డాక్టర్ రా. గుడ్ మార్నింగ్. నర్సా? డోంట్ వరీ. రే హనీ, నీకు కాబోయే భారీ నర్సరా. హలో, ఎందుకు నుంచున్నారు? కూర్చోండి. పర్లేదండి, నేను బయలుదేరుతాను. సిట్ డౌన్. హాస్పిటల్కి వచ్చి కూర్చోరేంటి? వెళ్ళి కూర్చోండి. టోకెన్ తీసుకొని వాళ్ళు వచ్చి తీసుకోండి. నర్సు కూడా కాదా? నీకు కాబోయే భారీ టోకన్ ఇచ్చేదిరా. చీనా బతుక. నేను ఊళ్ళో జనాలకు బిల్డప్ ఇస్తుంటే ఇది నాకు బిల్డప్ ఇస్తుంది. సరే పోనీ వదిలే హనీ, నీకు ఇలా రాసి పెట్టుంది, ఏం చేస్తాం. హలో, మీరు టోకెన్ తీసుకోలేదుగా, వచ్చి తీసుకోండి. నాయన ఏమండి, నాకు వేరే టోకెన్ ఇవ్వండి. వచ్చిన వారిలో మీరు 9వ వారు, అందుకే మీకు ఇది ఇచ్చాను. వెళ్ళి కూర్చోండి. సరే, నేనే మార్చుకుంటాను. 6. 1 నంబర్ వెళ్ళండి. హలో, ఎస్. బుజ్జి పాప. చూ. ఓకే, ఉంటాను. ఎనిమిదో నెంబర్ పేషెంట్ వెళ్ళండి. అమ్మో, నెక్స్ట్ మనమే కదా, ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. హలో మిస్టర్, ఇక్కడికి వచ్చి నిలబడండి. ఇరుక్కుపోయానే. లేదండి, వీళ్ళని వెళ్ళమండి. నా ఫ్రెండ్ వస్తానన్నాడు, వాడు రాగానే వస్తాను. మిస్టర్, మీ ఫ్రెండ్ ని తర్వాత కలవండి. నా పేరు హాని అండి. నువ్వు హనీయో పోనీయో మాట్లాడకుండా మూసుకుని ఇక్కడ ఉండు. ఏంటి మూసుకొని ఉండాలా? ఎన్ని కష్టాలు వచ్చారా హనీ నీకు? ఇప్పుడేమైంది, తర్వాత చూడు. ఏమైందండి? ఎవరికి సార్? మీకే. ఫీవర్ సార్. ఎన్ని రోజుల నుండి మీకు ఈ ఫీవర్? నిన్న ఉదయం 8:30 గుళ్ళో మొదలైంది. సిస్టర్, ఆ పారాసెటమాల్ ఇంజెక్షన్ తీసుకురండి. ఇంజెక్షన్ మీ ఏమవుతుంది సార్? పేరేంటి? కేశవ. ఏంటి సార్, ఒక రోజుకు 3 సార్లు ఏమైనా తిన్నాక వేసుకోవాలా? ఎలా కరెక్ట్ గా చెప్పగలిగారు? ఇంతకన్నా మీరేం చెప్పగలరు సార్? సిస్టర్, వీరికి 2 ఇంజెక్షన్లు చేయండి. అలాగే బెడ్ మీద పడుకోబెట్టి వెనక 2 ఇంజెక్షన్లు పొడిచి దానికి 100 రూపాయలు ఫీజు తీసుకొని 250 రూపాయలు మందులు ఇచ్చి బాగున్న నా ఒంటిని ఫీవర్ వచ్చేలా చేసేసారా. రే, వెనక్కి ఎవరైనా వేడి వేడి నీళ్ళతో కాపడం పెడితే బాగుంది అనిపిస్తుందిరా. ఇప్పటికైనా ఆమె ఉండే ఏరియా ఏదో కనిపెట్టావా లేదా? నేనెక్కడ ఆ అమ్మాయి ఏరియా కనిపెట్టేదిరా, తానే నా ఏరియా కనిపెట్టి ఇంజక్షన్లు పడిపించేసింది. రాత్రి 9 గంటల దాకా డ్యూటీలోనే ఉంటుందంటరా. డాక్టర్ ఓవర్ స్ట్రెయిన్ చేసి పంపిస్తాడేమోరా. ఏయ్, అదే ఓవర్ టైం రా. తనని తలుచుకుంటుంటే నాకు బల్బు వెలుగుతుందిరా. మరి తనకెందుకు వెలగట్లేదంటావు? రే, అమ్మాయిలు ట్యూబ్ లైట్ లాంటి వాళ్ళరా, లేటుగానే వెలుగుతాయి. ఒకరిని దెప్పుతూ బాధ పెట్టడానికి మాత్రం మీకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదురా ఈ హ్యూమర్ సెన్స్. మీకు ఎలాగరా ఈ ఐడియాలన్నీ పుట్టుకుంటూ వస్తాయి? నాన్సెన్స్. సత్యం సత్యం సత్యం. ఎప్పుడు వివాహ పత్రిక కొట్టిస్తావు, ఎప్పుడు పప్పు అన్నం పెడతావు అని నన్ను అడిగితే నేనేం చెప్పగలనురా? అందుకు ఆ అమ్మాయి కూడా ఓకే చెప్పాలి కదా. అది సరే, సార్ అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నారు, తర్వాత ఫోన్ చేయండి. ఒరే సింహ, మన వాడికి ఏదో డిఫెక్ట్ అయిందిరా. నువ్వు చాలా తెలివిగలవాడివి. బాగా జిరాక్స్లు తీయించుకుంటున్నావుగా. హలో, నేను సన్యాసులో కలుద్దాం అనుకున్నాను, మీ ఉద్దేశం ఏంటి? అలా కలవడం మంచిదే. అని ఈ టైంలోనే మనకి పౌరుషం రాకూడదు. ఇంట్లోనే మా ఫ్రెండ్ ఉంటాడు కదా. రండి పొలిటీషియన్ గారు. రే, ఆ అమ్మాయి అడ్రస్ కనిపెట్టేశాను రా. ఎక్కడ్రా? కిందింట్లో ఉంటుంది కదరా ఆ అమ్మాయి, వర్షిని. రే, ఏమంటున్నావురా? అమ్మాయి మా హౌస్ ఓనర్ కూతుర్రా. పేల్చాడ్రా ట్రాన్స్ఫార్మర్ ని. మిస్టర్ రైల్వే ఎలక్ట్రీషియన్,
వాడు నీ ఫీజు పుట్టుక్కని పీకేశాడు. మిత్రమా ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఏమంటున్నావురా? రేయ్ లవ్వుకి ఆ అమ్మాయి మా నాన్న అప్పులు తీర్చడానికి వాళ్ళ నాన్న ఆస్తి. ఎరా వాళ్ళకి ఆస్తి ఒక 2-3 కోట్లు ఉంటుంది కదా, అది కాకుండా 4-5 ఓట్లు కూడా ఉన్నాయి కదా. ఏంట్రా ఓట్లు? నాకు పెట్టారు కదా ఓట్లు, ముందు మీరు బయటికి పోండిరా. అర్రే ఇప్పుడు నువ్వు మమ్మల్ని పొమ్మంటున్నావు, రేపు నీ హౌస్ ఓనర్ నిన్ను బయటికి పొమ్మంటాడే, అప్పుడేం చేస్తావు? నువ్వు చెప్పినట్టే వెళ్తాం. ముందు కింగ్ ఫిష్ అని కొట్టించు. చెప్పు తీసుకొని కొడతాను రే. చెప్పుకు పని చెప్పకు. నువ్వేం బాధపడకు, ఆ అమ్మాయి నేను నీకు పరిచయం చేస్తాను రా. ఈ రూమ్ నుంచి నేనేం ఖాళీ చేయనివర్రా. ఏమైందిరా నీకు? కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నాన్న. నీకు నోరే కదా నొప్పి పుట్టాలి. వీరేశ్వరి, వర్షిణి ఏమైనా తాగుతావమ్మా? అమ్మా బాగా ఆకలేస్తుందమ్మా, నీ కాళ్ళు పట్టుకొని బతిమాలుతానమ్మా. నాన్నని వంట చేయమనమ్మా ప్లీజ్. నన్ను అగౌరవపరిచి మాట్లాడడమే నీకు పని అయిపోయింది కదూ. హలో, నేను బిజీగా ఫోన్ చేస్తున్నాను, తర్వాత ఫోన్ చేయి. థ్యాంక్ యూ. ఇదిగోండి, కుక్కకి పనంటూ ఉండదు, ఒక చోట స్థిరంగానూ ఉండదు. 5 రూపాయలు. నన్ను ఆశీర్వదించు మాతృదేవత. అడ్డాలనాడు బిడ్డలు అన్నారు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదన్నారు. నీలాంటి యదవల్ని చూసే. సామెత చాలా బాగుంది. నువ్వు పని చేయి, దీని బయట బోర్డులో రాసి పెట్టు. అమ్ము, కోపం ఒంటికి మంచిది కదమ్మా. ఏమండి, వాడు ఎక్కడ కూరేగుతున్నాడో కనుక్కోరా. డైలీ వస్తున్నారు సార్, బిజినెస్ ఏంటో? నా బిజినెస్ సరిగ్గా లేకపోవడం వల్ల సార్ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. కొంచెం రీఛార్జ్ చేస్తారా? ఏంటి? ఫుల్గా కావాలి. నీ లాంగ్వేజ్ అర్థం కావట్లేదు. అయ్యో పాప, డొకోమోలో ఫుల్ టాక్ టైం ఆఫర్ ఉంటే నా నెంబర్ కి రీఛార్జ్ చేయమని అడుగుతున్నా. అర్థమైందా? నువ్వు గెడ్డం పెంచుకుని చొక్కాలు చించుకుంటూ తిరగడం ఖాయం. హలో, నేను పెళ్లి చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటానని మా అమ్మతోటి ఆంజనేయుడితోటి చెప్పేశాను. కుదరదని సుబ్రహ్మణ్య స్వామికి వినాయకుడికి చెప్పాను. నీకు సిగ్గులేదు? మరి అదిగో ముందు నువ్వు ఫోన్ పెట్టి. ఇలా నువ్వు నన్ను తిడితే నేను వెళ్ళిపోతానా? మా అమ్మ ఎంతో ట్రై చేసి వదిలేసింది. నువ్వు అనవసరంగా నేను నచ్చినట్టు నటించకు. ఏంటి? నువ్వెందుకు ఎప్పుడు చూసినా చాటర్ బాక్స్ లో లొడలొడ అని మాట్లాడుతూ ఉంటావు? నేను అప్పుడప్పుడు ఇలాగే లొడలొడ మాట్లాడుతూ ఉంటాను. అయ్యో దేవుడా, ఈ కందిరీగ జోరు తట్టుకోలేకపోతున్నాను. తల తిరుగుతోందా? రే సన్నాసి, నిజంగానే మా నాన్న వచ్చేసారు. శనీశ్వరుడు చెప్పొస్తాడా? మీరు ఈ షాప్ దగ్గరే తచ్చాడుతున్నట్టు అందరూ చెప్తున్నారు. మరి జెరాక్స్ తీయించడానికి జైలుకి వెళ్ళాలా ఏంటి? త్వరలోనే అక్కడికి వెళ్లాల్సి వస్తుందేమో. నీకు త్వరలోనే ఏదో జరగబోతోంది. మంచా చెడా? అదంతా నాకు తెలియదు, ఏదో జరగబోతోంది. హలో, ఎవరండి? కేశవ ఫాదర్ని. అని ఫాదరే పీటర్. కరెక్టేగా. ఎవరు మాట్లాడేది? వాడు నా ఫ్రెండ్ కాదండి, నేను తెలియదు. ఫ్రెండ్కి ఫ్రెండ్. ఇది వస్తున్నాడు. రే రారా, మీ నాన్న ఎందుకు మాట్లాడుతున్నారు. అరుస్తావు? నేను లేనని చెప్పొచ్చుగా. రేయ్ అసలు ఫోన్ ఎందుకు తీసావరా? కెన్ ఐ స్పీక్ టు కేడి కేశవ? నీ టార్చర్ తట్టుకోలేక నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయావని నేను అనుకున్నాను. ఇక్కడే తిరుగుతున్నావా? ఎందుకు వర్షాలు పట్టలేదో అర్థమైంది. ఊరు మీద ప్రేమయ్యా, ఎక్కడికి వెళ్ళలేను. ఇంకా బేవర్సగాళ్ళ సాహసం వదలలేదన్నమాట. నువ్వు ఖచ్చితంగా ముష్టెత్తుకుంటావురా, చూడు. హలో, నేను ముష్టి అడుక్కున్నా 34 నెంబర్లను 36 నెంబర్లను ముష్టి అడుక్కుంటాను. 35 నీ ఇంట్లో మాత్రం ముష్టి అడుక్కోను. త్వరలోనే నీ అప్పులన్నీ కట్టేస్తాను చూడు. వడ్డీ? వడ్డీయా? వడ్డీ ఏంటి? చక్రవడ్డీ. చక్ర వడ్డీయా? ముందు ఫోన్ పెట్టరా. లేరా, మీ నాన్నగా మాట్లాడింది. ఈ పాటికి నాతో ఫోన్లో మాట్లాడినందుకు 50 రూపాయలు ఏదైనా లెక్కలు రాస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసిన తిట్లు చీవాట్లే నా బతుక్కి. మా ఇంట్లో ప్యాడ్ నీళ్ళు మొహాన్ని కొడుతున్నారా? ఇదిగో మా మామగారు ఫోన్ చేస్తున్నాడు. అందరూ ఒకలంటోళ్ళే. హలో సార్, బిజీగా ఉన్నారు? అవును 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 అవును. చూసావా, మా ఆవిడ ప్రేమగా ముద్దులు ఇచ్చేస్తుంది.
వర్షిని స్టేజ్ మీద ఉంది మీరు పైకి వెళ్ళండి నేను కింద కూర్చుంటాను నేను కూడా రా. పాప ఇక్కడే ఉంది. 200 రూపాయలకి వెనక వచ్చానని తెలిసిందో నా పని అవుట్. మీకు బుద్ధి లేదురా అందుకే ఏ కమిట్మెంట్ పెట్టుకో. లేవా మేమందరం ఎమ్మెల్యే మనుషులు బాస్ కొంచెం అడుగు కూర్చుంటావా? థ్యాంక్ యూ సార్ ఆ పచ్చ తువాలు వేసుకుంటున్నాడే ఆయన పేరేంటో మనకి ఎదురుగా కాళీదేవిలో కూర్చుండే కనుకుంటా. సరే సార్ ఎంత బాగున్నావో తెలుసా? రే, ఈ పక్కనుందే తన నా లవర్. ఆ పక్కనే ఉంది అది నా స్వీటీ రా. వావ్. దేవుడు ఎలా కలిపాడో చూసావా మనలాగే వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ రా. ఏంటి కవిత గారు బాగున్నారా? బాగున్నాను రాజన్న. నా పేరు గుర్తుంచుకున్నందుకు మీకు రుణపడి ఉంటాను. ఏంటి వెంకటాచలం గారు బాగున్నారా? పచ్చకండువా వేసుకున్నారు కదా మిమ్మల్నే. నా పేరు వెంకటాచలం కాదండి, కామేశ్వరరావు. ముహూర్త సమయానికి రావడానికి కొంచెం ఆలస్యం అయ్యింది. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తాను కానీ ఆబ్సెంట్ మాత్రం అవ్వను. ఏంట్రా వీడు పంచి డైలాగులు. పెళ్లి అనేది 100 ఏళ్ల పంట. ఈ పంట బాగా పండడానికి అభిమానం అనే డిఏపిని, ప్రేమ అనే పొటాషియాన్ని, స్నేహం అనే పురుగుల మందుని, మర్యాద అనే యూరియాని కలిపి సరైన పద్ధతిలో టైంకు చల్లుతూ ఉండాలి. వాటన్నిటి కలిపి నిన్ను చంపేయాల్సిందిరా. తనకు నచ్చిన దారిలో వెళ్ళాలని, మనసుకు నచ్చినట్లు మాట్లాడాలని, నీకు తోచినట్టుగా నువ్వు జీవించాలని అనుకోకూడదు. నా బుజ్జి పూజ కదూ ఈ జనాల్లో మాట్లాడి నా పరువు తీయకే. నైట్కి నీ కాళ్ళకి నూనె రాసి బాగా మర్దన చేస్తానుగా, సరేనా? చప్పట్లు కొట్టేది వాళ్ళు ప్రేమతో ఇచ్చే డబ్బులకే. ఏమంటున్నాడు? బైక్ వెళ్ళి ఒక అటెండెన్స్ వేసొద్దామా? వెళ్దాం రా. ఎందుకు ఏళ్ళు ద్రోతున్నట్టు ఏంటి? పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని విషయాలి కొంచెం ఏర్పాటు చేయి. కేడిల్లరా, మీ వాళ్ళని కలవాలని నాతో చెప్పొచ్చుగా, నన్నేం చేయమంటారా? టేబుల్ పైన ఉన్న గిఫ్ట్ ని బొకేని దొంగిలించి మీ బుర్రలు బాగా పనిచేస్తున్నారు. మోజులు కొత్త దంపతులు ఎలా జీవించాలంటే ఆకాశంలో నక్షత్రాల్లాగా, ఉదయించే సూర్యుడిలాగా, వెన్నెలిచ్చే చంద్రుడిలాగా, తాజ్ మహల్ షాజహాన్ లాగా, అంతెందుకు నాలాగా నిజాయితీకి మారుపేరులాగా, నేను చేసే ప్రజాసేవలాగా, నా వాగ్దానాల్లాగా. మీ మాటల మీద అయిపోయినట్టే. ఇంకా పోలేదా? మీరిద్దరు బొకేని గిఫ్ట్ ని కొట్టాడు నేను చూసాను. ప్రేమ కోసం చేస్తే తప్పులేదు కదా. సాయంత్రం పేషెంట్ తీసుకుని హాస్పిటల్కి వస్తాను. సిగ్నల్ వీక్ అవుతుంది, వెళ్దామా? చివరగా మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నా. జీవితం అనేది ఎలక్షన్ లో నిలబడ్డం లాంటిదే. మేము 175 అసెంబ్లీ స్థానాల్లో నెగ్గి అధికారంలోకి వచ్చే విధంగానే మీ దాంపత్య జీవితంలో మంచి విజయాలు సాధించాలని ఏంట్రా అందరా కూర్చో. పై పడకరా. చూసావా చెప్పినట్టుగానే పేషెంట్తో హాస్పిటల్కి వచ్చాం కదా. ఎందుకురా అలా గుర్రుగా చూస్తున్నావు? నీ ఫ్రెండ్ అయినందుకు నీ ప్రేమ కోసం నాతో ఎందుకురా ఇలా ఆడుకుంటున్నావు? జ్వరంగా ఉన్నప్పుడు తత్వాలు మాట్లాడకూడదురా. మంచి ఒక లక్కీ నెంబర్ ఇవ్వండి. నా ఫ్రెండ్, వాడికి ఒంట్లో సరిగా లేదు, నాకు మనసులో సరిగా లేదు. పక్కన 10 హాస్పిటల్ ఉన్నా మన హాస్పిటలే కదా బెస్ట్ అండి. ఓ అలాగే హాస్పిటల్ని, డాక్టర్ని, మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్ళొచ్చని. ఇల్లు ఖాళీ చేయించేంత వరకు నిద్రపోవడేమో. సిస్టర్, వీళ్ళిద్దరికి గ్లూకోజ్ ఎక్కించండి. ఓకే డాక్టర్. సార్ ఎందుకు సార్ గ్లూకోజ్ ఇద్దరికిను? ఎందుకంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. రేయ్, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? సంతోషమేరా. అలాగే మీ ఇంటి ఓనర్ కల్లుండైతే బాగా సంతోషపడతా. మొహం మీద తిట్టి తిట్టి చెప్పు తీసి కొట్టినా బాధ లేదు, సిగ్గు లేదు, రోషన్ నాకు లేదులే. డబ్బులు ఇవే. నువ్వు అసలు మగాడివేనా? స్టమక్ లో ఒక లక్కీ బాయ్ ఇచ్చినా కూడా నన్ను మగాడినా అంటావా? థ్యాంక్ యూ రా. రేపు మనకు అబ్బాయి పుట్టిన తర్వాత కూడా వాడి ముందు నువ్వు నన్ను ఇలా కొట్టకూడదు.
సొసైటీలో ఏదో నన్ను బతుకు, తప్పుగా బతికినా అనుకుంటారు ఒకటే, సచ్చినా ఒకటే. ఏమండి మిమ్మల్ని రోజు ఉదయం సాయంత్రం ఏదో పని ఉన్నట్టు వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికో వెళ్తున్నా. హలో సిస్టర్, సార్ మీతో మాట్లాడాలంట. రే నేనెప్పుడన్నాను రా వెళ్ళిపోయిన సునామీని మళ్ళీ పిలుస్తావేంట్రా? అంతా నేను వాడుకుంటావా? ఏంటి కదా మాట్లాడతాడంట. రే బాగా ఇరికించానా? నీ పైన అయిందిలే. ఒరే మిత్రద్రోహి, ఇరికించి వెళ్ళిపోతున్నావు కదా. హలో సత్యం, సత్యం సత్యం సత్యం, మన వార్డ్ మెంబర్స్ అంతా ఎలా ఉన్నా? పర్స్ ఆవిడ దగ్గర ఉంది. అది డెబిట్ కార్డ్ కాదండి, డోనర్ కార్డ్. ఏమండి అందులో కార్డ్స్ ఎక్కువ ఉంటాయి, క్యాష్ తక్కువ ఉంటుంది. ఏంటి ఇవన్నీ? ఏమండి రోడ్డు మీద వెళ్తుంటాం, ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి పుట్టుకొని పోతే? నేను అసలే రాజకీయవేత్తని, ఒక అనాథ శవంలా పోకూడదు కదండి. అందుకనే నేను ఎవరు ఏంటి, నా అడ్రస్సు, నా లక్ష్యం ఏంటి, నా బ్లడ్ గ్రూపు, నా కళ్ళదానం, నా శరీరంలోని అవయవాలు దానం చేయడానికి అవసరమయ్యే ఐడి కార్డు, ఈ బాడీని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చని నా స్వహస్తాలతో రాసిన లెటర్ అన్నీ ఇందులో ఉన్నాయి. అబ్బో మండిపోతుంది. ఇవి నాకు అవసరమా చెప్పండి? ఏమండి ఏవి మనతో చెప్పి రావు కదండి. జీవించినన్నాళ్ళు మీకు భర్తగా ఉండాలని నా కోరికండి. ఈ ప్రపంచంలో కల్లా ఎక్కువ సంతోషకరమైంది ఏంటో తెలుసా? ఒకరు మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించడం. నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నానండి. నువ్వు నా చెవులో పూలెట్టకు. మా నాన్న కూడా మా అమ్మకి ఇలాగే పూలెడుతుంటాడు. నువ్వెన్ని డ్రామాలు ఆడినా నేను నీకు లొంగను. మూసుకొని పో. మూసుకొని పోవాలా? నువ్వు పేరుకే హని, ఏమిట్రా నీకు ఈ హాని? ఈ అమ్మాయిల్ని మనం ప్రేమించడం చాలా సులువేరా, కానీ వాళ్ళని ఒప్పించడం అనేది ఉందే, తల కిందులుగా నిలబడి నీళ్లు తాగినట్టే. అమ్మో, అర్థమైతే చాలు. చెప్పమ్మా. మీ నాన్న టార్చర్ తట్టుకోలేకపోతున్నాను రా. ఏమైందమ్మా? నాకు నోట్బుక్ పెట్టి లెక్కలన్నీ రాశారా. ఇంతవరకు నీకోసం 20,66,675 రూపాయలు ఖర్చు పెట్టాను. అందులో నువ్వు వంట చేసిన దానికి 2 lakhs డిస్కౌంట్ ఇస్తా. మిగిలిన డబ్బులు ఇచ్చి నువ్వు మీ పుట్టింటికి పోవచ్చు. ఇలా చిత్రగుప్తుడు లాంటి తండ్రి ఎవరికైనా ఉంటాడంటారా? ఛే, అయ్యో. హలో, ఆయన ఏం చేస్తున్నాడమ్మా? తాగిన మైకుల్లో ఆయన రూమ్ లో డాన్స్ చేస్తున్నారా. ఆ అరుపులకి పక్కింటి వాళ్ళు గొడవ చేస్తున్నారా. నాకు భయం వేస్తోందిరా. నువ్వు వెంటనే రారా. అమ్మా మీ అమ్మాయికి ఆయనకి ఏదో ఒక రోజు గొడవ అవుతుంది. ఖచ్చితంగా దానికి లెక్కలు రాసి పెట్టుంటాడు. నువ్వు పని చేయి, ఇంట్లో అందరి లెక్కలు చూసి మొత్తం ఎంత అవుతుందో చెప్పు. అన్ని అప్పులు నేనే తీర్చేస్తాను. ఇక్కడ ఒక 2 కోట్లకి ఒక ప్రాజెక్టా మాట్లాడి రెడీ చేస్తున్నాను. ఎలాగో ఓకే అయిపోతుంది, అప్పుడు అప్పులన్నీ తీర్చేస్తాను. రే ఏంట్రా నీ పథకం చాలా రిచ్గా ఉంది. ఏం చేయమంటావో చెప్పరా, రోజు రోజుకి అప్పులు పెరిగిపోతున్నాయి. ఎలాగైనా సరే నా లవర్ వర్షన్ కరెక్ట్ చేశాను అనుకో, అప్పులన్నీ తీర్చి సెటిల్ అయిపోవచ్చు. రే రాజకీయ నాయకుల లక్షణాలు నీలో పులికి పుచ్చుకున్నాయిరా. కానీ నేను ఇంత నీచంగా ఆలోచించాను. ఇందులో నీచమే ఉందిరా. నీకు నీచం కాదు బ్రదర్, నాకు నీచం అని చెప్పాను. ఏం చూసావు? మొదటి నువ్వంటే తప్పు కాదు, మేమంటే అనవసరంగా మాట్లాడుకో. నేను అన్నిటికీ చూస్తూ ఊరుకుంటాను అనుకోకు, చంపేస్తాను. ఏమండి ఒంట్లో బాగున్నప్పుడు ఎందుకు కష్టపడతారు? వెంటనే విఆర్ఎస్ తీసుకోవచ్చుగా. పనిలో ఉన్నాను కాబట్టి జబ్బు సంగతి మర్చిపోగలుగుతున్నాను. అది మానేమంటావేంటే? ముందు మన అబ్బాయికి బాధ్యత రాని, అప్పుడు ఆలోచిద్దాం. హాయ్. వైర్ని పీకేశాను. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నాతో స్ట్రైట్ గా మాట్లాడు. నువ్వేంటి లవ్ అని రచ్చ చేస్తున్నావు? అవును, రచ్చ చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు రెచ్చగొడుతున్నావు కనుక. కవిత్వం కవిత్వం. ఒరే విభూతి పండు, దుమ్ము లేపేస్తున్నావురా. ఏడ్చావులే. కవిత్వం మాట్లాడుతున్నావు, కవిత్వంలా ఉంది. మా కొట్లో ఒక పనివాడు కావాలి, పనిస్తాను. చేస్తావా? యు మీన్ వర్క్? రోజుకి 18 రూపాయలు 50 పైసలు జీతం. ఒక టీ కూడా ఫ్రీగా ఇస్తా.
చచ్చాడండి సుబ్రహ్మణ్యం. వాడిని పంచేయమని చెప్పినందుకు. వాడొక ఫ్రీ బర్డ్ అండి, ఎలాగైనా బతికేస్తాడు. అండ్ బై ద బాయ్, వాడికి మీ హస్బెండ్గా ఉండాలనే ఆశ, మీ అసిస్టెంట్గా కాదు. రోజు వస్తావు, విక్రమార్కుడికి బేతాళుడు కథలు చెప్పినట్టు ఏదో కథ చెప్తావు. మీరు ఓన్లీ జెరాక్స్ నే రోజు చూస్తున్నారండి. ఒరిజినల్ లోపల అలాగే ఉందండి. మీతో ఒంటరిగా మాట్లాడాలండి. ఈ రోడ్ ఎండ్ లో నుంచో, నాన్న రాగానే భోజనానికి కట్టే వస్తాను, అప్పుడు మాట్లాడు. కానీ అదే ఆఖరి మాట అవ్వాలి. ఇప్పుడు 10 నిమిషాలు ఊపిరి ఆగిపోయినట్టయింది. ఏంటి సార్, మీ షాప్ లో నైట్ బల్బ్ అడిగితే లేదంటున్నారు? మేము యానిమల్స్ లాంటి వాళ్ళకి అమ్మం. ఏంటి సార్, అనిమల్స్కే కదా అమ్మాలి, అది కూడా తెలీదా? వస్తాను సార్, బాయ్. కొంచెం దూరంగా నడు, లేదంటే చూసేవాడు తప్పుగా అనుకుంటా. నేను నిన్ను లైక్ చేస్తున్నాను. నేను అన్లైక్ చేస్తున్నాను. విభూది పెట్టుకుని నన్ను వల్ల వేద్దాం అనుకున్నావా? ఏంటా మచ్చ? యునో, నేను చంటి పిల్లాడిగా ఉన్నప్పుడు నాకు అస్తమానం జలుబు చేసేదట. నుదురులో ఉన్న నీరు తగ్గడానికి మా అమ్మ నాకు విభూతి పెట్టేదట. అప్పుడు నన్ను చూసిన వాళ్ళందరూ, ఏయ్ మీ అబ్బాయి అచ్చం సుబ్రహ్మణ్యేశ్వరులా ఉన్నాడు అనేవారట. అప్పుడు మా అమ్మ నాకు సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టి రోజు విభూతి పెట్టేదట. ఆ తర్వాత 5వ తరగతిలో నేను వేషాల పోటీలో పాల్గొన్నానట. అప్పుడు మా అమ్మ చెప్పింది, ఏ సుబ్రహ్మణ్య వేషం వేయరా, బాగుంటుంది అని చెప్పిందట. నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేషం వేశాను. దానికి నాకు ఫస్ట్ ప్రైజ్. ఆ తర్వాత 6వ తరగతిలోనూ అదే వేషం వేశాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా? నో, సెకండ్ ప్రైజ్. ఈసారి ఫస్ట్ ప్రైజ్ విఘ్నేశ్వరుడికి ఇచ్చారు. ఆ తర్వాత ప్రైజులు వచ్చే కొద్దీ విభూతి నన్ను వదలకుండా మామూలు సుబ్రహ్మణ్యాన్ని విభూతి సుబ్రహ్మణ్యంగా మారిపోయాను. నేను +2 చదివేటప్పుడు అమ్మాయిలంతా ఎగతాళి చేస్తున్నారని విభూతి పెట్టుకోవడం మానేద్దాం అనుకున్నాను. కానీ ఆ విభూతి నన్ను వదలకుండా నుదుటిని మచ్చయి కూర్చుంది. ఇప్పుడు ఈ మచ్చని కవర్ చేసుకోవడానికి రోజు విభూతి రాసుకుంటున్నాను. అయ్యో బాబోయ్, సార్ మచ్చ వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉందని నాకు తెలియకుండా పోయిందే. నైస్ ఫ్లాష్ బ్యాక్, బట్ చాలా బోరింగ్. బోర్ కొట్టే విషయాలన్నీ బీర్ కొట్టేటప్పుడు చెప్తే యమ్మ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తెలుసా? నేనేం కాల్ టాక్సీ చెప్పలేదు. కాదు, పరోటా సూరి. నాకేం తెలియదు, చాలా కూర్చోండి సార్, బాగా చూడండి సార్. బాబు నాలా చక్కగా ఉన్నాడు, మా ఆవిడ పోలికలు రాలేదురా. నా అదృష్టం పుచ్చింది. అతిగా మాట్లాడే నోరు, ఊరు పట్టుకు తిరిగే కుక్క ఎప్పుడైనా దెబ్బలు తినొచ్చు, బాగా తింది. ఒరే బ్రదర్స్, బుల్లి సింహం పుట్టాడురా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది తీసుకోండి. ఏంట్రా, ఎప్పుడు ఫుట్బాల్ బంతులా ఎగురుతూ ఉండేవారు, ఇప్పుడేంటి గాలి తీసిన బంతులా చతికిల పడ్డారు? పుస్ పుస్ అని గాలి తీశారు. ఏంటి, నా గాలి తీసేశారని నువ్వు చూసావా? నీకు గాలి తీశారని చెప్పానా? నాకు గాలి తీశారని చెప్పాను. ఎవర్రా అది? కొట్టిన వాళ్ళ నేమ్, అడ్రస్, ఐడి ప్రూఫ్ ఇమ్మని అడుగుతావా? పాప తండ్రి పంపించిన మనుషులేరా. పాప తండ్రి పంపిన వాళ్ళ అని నిన్ను అని నీకెవర్రా గాలి తీసేసింది? అదెందుకురా? చూస్తుంటే ఒక్కళ్ళే ఆడినట్టుగా లేదే, రౌండ్ కట్టి ఫుట్బాల్ ఆడినట్టుగా ఉంది. హలో, ఎక్కడున్నారు? సత్యం సత్యం సత్యం, ముఖ్యమైన విషయం ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడుకుందాం. పాలిటిక్స్లో ఉన్నందువల్ల ఫోన్లో మాట్లాడడం అంత బాగోదయా. హలో, ఒక నిమిషం అలాగే లైన్ లో ఉండు. ఏంట్రా? గిఫ్ట్ ఆ? గిఫ్ట్. అలాగా? గాంధీనగర్ డ్రైనేజ్ పక్కనున్న వీధికి బయలుదేరండి. ఇది చూడండి, మీకు ఇష్టం లేదంటే చెప్పండి, ఇకపై ఎప్పుడు మీ వెంట పడను. ఇప్పుడు చేతులు వదిలేసి చూడండి, మెట్రో ట్రైన్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అంతకన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతాను. అది వదిలేసి మనుషులను పిలిపించి నా పరువు మంట కలపకండి. నేను అసలు మగాడన్న సంగతి మర్చిపోయి మీతో మాట్లాడుతున్నాను. ఎందుకండి మీకు ఇంత శ్రమ? చేతులు వదిలేండి మేడం, నొప్పి పెడుతుంది. నిన్ను తీసుకెళ్ళడానికి మనుషులు కూడా కావాలా? నిన్ను ప్యాక్ చేసి తీసుకెళ్ళడానికి 108 కి కాల్ చేశాను. అంబులెన్సా? కొట్టడానికి మనుషులు రాలేదుగా.
నా కోటేసే జనం చూస్తే నా గురించి ఏమనుకుంటారు? చుట్టూ జనం, ఒక్కొక్కరికి ఒక్క ఓటు ఉంది. ఇప్పుడు సింపతిలో ఎలాగైనా ఒక 10 ఓట్లు కన్ఫర్మ్. నువ్వు ఒక ఆడదానివని, నన్ను ప్రేమించిన ఒక అభాగ్యురాలువని నిన్ను క్షమించి వదిలేస్తున్నా. నువ్వు అలా వెళ్ళిపో, నేను ఇలా వెళ్ళిపోతాను. ఏంటి? ఏయ్! వీరేశ్వరి కూతుర్నిరా. ఇంకొకసారి లవ్వు గివ్వు అంటూ నా వెనకాల తిరిగావో నీ ఫ్యూజ్ నేను పీకి పారేస్తాను. ఒక ముఖ్యమైన వార్త. తాను ఎంతగానో ప్రేమించిన ప్రేమికురాలు ఆయన ప్రేమను నీట ముంచి మనసు విరిచేశారు. మన ప్రజానాయకుడు కేశవ గారు మనస్తాపానికి గురి అయ్యారు. నా ప్రాణ స్నేహితుడితో గొడవ పడినందుకే నా లవర్తో తన్నులు తిన్నా, అవమానాలు పడ్డా. సారీరా. రే, నువ్వు నన్ను కొట్టొచ్చు, నేను నిన్ను తిట్టొచ్చు. ఎవరో నిన్ను కొట్టారు, ఎవరో నన్ను ఎత్తికెళ్ళి ఆడుకున్నారు. ఎవర్రా వీళ్ళు? ఏడవకండిరా, మనం ఏడవడానికి పుట్టలేదురా, ఎదుటి వాళ్ళను ఏడిపించడానికే పుట్టావురా. ఈ విషయం బయట ఎక్కడ చెప్పకండ్రా. దీన్ని తేలిగ్గా వదలకూడదురా, పదండ్రా. రేయ్, వాళ్ళకే కొట్టడం వచ్చా? మనందరం కలిసే కొడదాంరా. దెబ్బలు తిన్న మనసుకి వాదార్పు ఈ అమృతమేరా. మా అబ్బాయి పుట్టినందుకు నేను ఇస్తున్నాను రా ట్రీటు. రే, నువ్వే కొనుక్కొని నువ్వే తాగడానికి ట్రీట్ అన్నారా? మనసుకి చాలా బాధగా ఉందిరా. ఎందుకురా? నిన్ననే నాకు కొడుకు పుట్టాడు. వాడిని చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ 100, 200, 300 ఇచ్చి వెళ్ళారు. ఒకే రోజు 9,000 రూపాయలు వచ్చాయిరా. నా పెళ్ళం ఏముందో తెలుసా? ఓయ్ చూసావా, నా కొడుకు పుట్టగానే 9,000 రూపాయలు సంపాదించాడు అంది. మనకి పెళ్ళయిన తర్వాత ఏ రోజైనా ఎంత డబ్బు తీసుకొచ్చి ఇచ్చావా? నీది ఒక జన్మేనా అని అడిగిందిరా. వదిలేరా, ఈ ఆడాళ్ళందరూ ఇంతే. సరే, నువ్వేం చేసావురా? మన ప్లస్ పాయింటే కదరా మనకు మైనస్ పాయింట్. దానికి అనుమానం రాకుండా అందులోంచి 1000 రూపీస్ నొక్కేసా. దాంతోనే రా ఈ ట్రీట్. సింహం చేసేదంతా స్నేహానికే. ఒకళ్ళు శోక కథ చెప్పేటప్పుడు ఈ గ్యాప్లో నువ్వు ఇలా గడగడ లాగించేయకూడదు, అసహ్యంగా ఉంటుంది. పసిపిల్లాడు డబ్బులు దొంగిలించుకొచ్చాడే, ఇలా తాగేయకూడదు అనే జ్ఞానం ఉండొద్దు నీకు అసలు. డీసెంట్. నా నోట్లో బూతులు వస్తాయిరా. చూడరా, సగం బాటిల్ లాగించేసావు. వీడికేమైంది? మందు చేదుగా ఉందా? రే, అది కొట్టిన కొట్టుడికి నా కళ్ళకు మయూరిలా కనిపిస్తుందిరా. అని నేను మీ అందరి దగ్గర ఒకటి దాచేశాను రా. ఏంటి? వాళ్ళు నన్ను ఫుట్బాల్లో ఆడుకున్న బాధపడేవాడిని కాదురా. వాళ్ళు నన్ను కాల్ చేస్తారా లేక నరికేస్తారా? కాదు, మొట్టికాయలేసారా? మొట్టికాయలేసారా? గుంజులు తీయమన్నారు. 105 మోకాళ్ళ మీద కూర్చోమన్నారు. చిన్న పిల్లన్నా నేను. పప్పీ షేప్ చేశారా? అదే లవ్ పుట్టుకుమంది కదా, ఇంకెందుకు ఫీలింగ్స్? నమస్తే ఓటర్ మహాశయ. ఎవర్రా? వచ్చే నెలలో స్థానిక ఎన్నికలకు అనౌన్స్ చేశారంట్రా. అనౌన్స్ చేసేసారా? ఎలక్షన్లో నిలబడుతున్నాం, గెలుస్తున్నాం.
నిన్ను కొట్టిన వాళ్ళని, మొట్టిన వాళ్ళని. సరే నీకు ముట్టికాయలు వేసిన వాళ్ళని, నన్ను కొట్టిన దాన్ని అందరినీ లేపేస్తున్నాం. రేయ్ మీరు ఎలక్షన్లో జయించాలంటే ముందు మీరిద్దరూ ప్రేమను జయించాలి. ఇద్దరు అమ్మాయిల మనసుల్నే జయించలేని వాళ్ళు ప్రజల మనసుల్లో ఎలా స్థానం సంపాదించగలరా? అసలు ఎలా మేనేజ్ చేస్తారు? రే ప్రేమని జయిస్తాం, ఎలక్షన్స్ లోనూ జయిస్తాం. ఏయ్, మనమంతా ఇప్పటి యువతకి ఒక ఆదర్శంగా ఉంటాం రా.